హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. మన ఛానల్ నుండి వస్తున్న వీడియోస్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మోర్ అప్డేట్స్ కోసం. అండ్ ఈ వీడియోలో మనము ఇంటర్ థ్రెడ్ కమ్యూనికేషన్ యూజింగ్ షేర్డ్ ఆబ్జెక్ట్స్ గురించి అయితే నేర్చుకోబోతున్నాము. అండ్ థ్రెడ్ సిగ్నలింగ్ గురించి అయితే నేర్చుకోబోతున్నాము. ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి ఆ ప్లేలిస్ట్లో ఉన్నాయి మనకు. ఆ ప్లేలిస్ట్ అనేది అయితే చూడండి, ఈజీగా అర్థం చేసుకోండి. వీడియోస్ అనేది అయితే మల్టీ థ్రెడ్డింగ్ ట్యుటోరియల్. అండ్ లేట్ చేయకుండా మనము ఈ ఇంటర్ థ్రెడ్ కమ్యూనికేషన్ యూజింగ్ షేర్డ్ ఆబ్జెక్ట్స్ గురించి అయితే నేర్చుకుందాము. ఇక్కడ మనకు ఇంటర్ థ్రెడ్ కమ్యూనికేషన్ వచ్చేసి మనం ఏదైతే ఆబ్జెక్ట్స్ లైక్ షేర్డ్ ఆబ్జెక్ట్స్, వేరియబుల్స్ కానీ, డేటా టైప్స్, డేటా కానీ, ఫైల్స్ కానీ ఏదైనా ఉంటాయి కదా. మనము ఒక క్లాస్లో వేరియబుల్స్ కానీ ఏదైనా క్రియేట్ చేసుకుంటుంటాం కదా. ఆ వేరియబుల్స్ని లేదా ఒక ఆబ్జెక్ట్ ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నామో షేర్డ్ ఆబ్జెక్ట్స్, దాన్ని యాక్సెస్ చేసుకొని మోడిఫికేషన్ చేసుకొని అండ్ టూ థ్రెడ్స్ కమ్యూనికేషన్ జరగడానికి జరుగుతూ ఉంటాయి కదా. లైక్ ఒక థ్రెడ్ ఇంకొక థ్రెడ్ మాట్లాడుకోవడం ఏ విధంగా అనేదైతే మనం ప్రీవియస్ వీడియోస్లో తెలుసుకున్నాం. అంటే ఫస్ట్ ఒక థ్రెడ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు వెయిట్ చేయడానికి, ఇన్ ద మిడిల్ ఏదైనా బ్లాక్ వచ్చినప్పుడు నెక్స్ట్ థ్రెడ్ ఎగ్జిక్యూట్ చేయమని ఒక నోటిఫికేషన్ మాదిరి లైక్ వెయిట్ మెథడ్ యూజ్ చేస్తాము. ఆ సెకండ్ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ నోటిఫై అనే మెథడ్ ఈ ఫస్ట్ థ్రెడ్కి ఒక నోటిఫికేషన్ మాదిరి ప్రొవైడ్ చేస్తుంది. లైక్ నా వర్క్ అనేది అయితే అయిపోయింది, ఇప్పుడు నీ వర్క్ చేసే మిగతా వర్క్ అన్నట్లు కమ్యూనికేషన్ అనేది అయితే జరుగుతుంది. ఇట్ ఈజ్ ఏ ఇన్వాల్వ్స్ సింక్రొనైజేషన్ మెకానిజం. అందులో మనకు సింక్రొనైజేషన్ బ్లాక్స్ అందుకు యూజ్ చేస్తుంటాం కాబట్టి సింక్రొనైజేషన్ అనే కాన్సెప్ట్ అనేది అయితే ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇక్కడ మనకు ఒక ఇమేజ్‌లో కోడింగ్ అనేది చూసుకున్నట్లయితే సింపుల్‌గా మనం ప్రీవియస్ వీడియోలో ప్రొడ్యూసర్, కన్జ్యూమర్ గురించి అయితే నేర్చుకున్నాం. ప్రొడ్యూసర్, కన్జ్యూమర్ గురించి అయితే ఏం నేర్చుకున్నామంటే, ప్రొడ్యూసర్ డేటాని ప్రొడ్యూస్ చేసేటప్పుడు మనకు షేర్డ్ బఫర్‌లో స్టోర్ చేసుకుంటది. ఏవైతే ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేస్తదో ఐటెమ్స్‌ని, అవి షేర్డ్ బఫర్‌లో స్టోర్ చేసుకొని కన్జ్యూమర్‌కి ఇస్తూ ఉంటది. అంటే కన్జ్యూమర్ కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటాడు. అదే విధంగా ఇక్కడ చూసుకుంటే మనము ఒక సింపుల్‌గా ఒక క్లాస్ అనేదైతే క్రియేట్ చేసుకొని, అందులో మనము ఒక వేరియబుల్ క్రియేట్ చేశాము. డేటా రెడీ అని డిఫాల్ట్‌గా ఫాల్స్ అనేదైతే ఇచ్చాము. అంటే మనకు డేటా రెడీగా లేదు. అంటే ఫాల్స్‌లో అయింది. తర్వాత మనము 2 సింక్రొనైజ్డ్ మెథడ్స్ క్రియేట్ చేసుకున్నాం. ప్రొడ్యూస్ డేటా, కన్జ్యూమర్ డేటా. ఈ ఎస్‌టిఎస్‌లో మీకు క్రియేట్ చేసి చూపియగలను. బట్ మనం ఆల్రెడీ ప్రొడ్యూసర్, కన్జ్యూమర్ గురించి ప్రాజెక్ట్ చూసాం కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతది కాబట్టి నేను ఇక్కడే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సింపుల్‌గా మనము 2 సింక్రొనైజ్డ్ మెథడ్స్ అనేదైతే క్రియేట్ చేసుకున్నామో, ఒకటి ప్రొడ్యూస్ డేటా, ఇంకొకటి కన్జ్యూమ్ డేటా. ఒక మెథడ్ వచ్చేసి డేటాని ప్రొడ్యూస్ చేయడానికి, ఇంకొక మెథడ్ వచ్చేసి డేటాని కన్జ్యూమ్ చేసుకోవడానికి. ఓకే. ఇందులో మనము వైల్ లూప్ అనేదైతే క్రియేట్ చేసుకున్నాం. డేటా రెడీ అనే వేరియబుల్ ఏమిచ్చాము, డిఫాల్ట్‌గా ఫాల్స్ అనేదైతే ఇచ్చాము. అంటే షేర్డ్ బఫర్‌లో మనం ఎటువంటి డేటాని ప్రొవైడ్ చేయలేదు. అప్పుడు మనకు ఈ ప్రొడ్యూస్ డేటా అనేది ప్రొడ్యూస్ చేయడానికి అక్కడ స్పేస్ అనేదైతే ఉంది షేర్డ్ బఫర్‌లో. సో, మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఈ వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. తర్వాత ప్రొడ్యూస్ డేటా. ప్రొడ్యూసర్ డేటా వచ్చేసి మనకు కొద్దిగా ప్రొడ్యూస్ అనేదైతే చేసింది డేటాని. డేటా ఆర్ ఐటెమ్స్ ఏదైనా మనకు ప్రొడ్యూస్ చేసింది. అంటే మనకు షేర్డ్ బఫర్ స్టోరేజ్‌లో మనకు డేటా ఉంది ఇప్పుడు. అప్పుడు మనం డేటా రెడీ అని ట్రూ పెట్టుకున్నాం. ట్రూ పెట్టుకున్న తర్వాత నోటిఫై అనే మెథడ్ యూజ్ చేశాం. ఈ నోటిఫై మెథడ్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ మనకు కన్జ్యూమర్‌కి ఒక ఇన్ఫర్మేషన్ మాదిరి షేర్డ్ బఫర్‌లో మనకు డేటా ఉంది. మేము ప్రొడ్యూస్ చేశాము. మీరు కన్జ్యూమ్ చేసుకోండి అని అప్పుడు మనకు ఇంకొక మెథడ్ సింక్రొనైజ్డ్ కన్జ్యూమ్ డేటా అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతది. ఇక్కడ మనకు వైల్ లూప్‌లో డేటా రెడీగా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటది. డేటా ఈజ్ నాట్ రెడీ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. మనకు ఆల్రెడీ డేటా ఉంది. డేటా రెడీ ట్రూ ఉంది. సో, మనము డేటా రెడీ ఫాల్స్ పెట్టి అంటే అది ఈ డేటా కన్జ్యూమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ షేర్డ్ బఫర్‌లో డేటా లేదనుకోండి. అప్పుడు మనం ఫాల్స్ పెట్టి మళ్ళా నోటిఫై మెథడ్. ఈ నోటిఫై మెథడ్ ఏం చేస్తది? ప్రొడ్యూస్ డేటాకు ఇన్ఫర్మేషన్. ఇక్కడ డేటా అనేది కన్జ్యూమ్ చేసుకున్నాము. ఇంకా ఎటువంటి డేటా లేదు. మీరు ప్రొడ్యూస్ చేయండి అన్నట్లు రిపీట్ జరుగుతూ ఉంటుంది. ప్రొడ్యూస్ డేటా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కన్జ్యూమర్ కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ప్రొడ్యూస్ డేటా అండ్ కన్జ్యూమ్ డేటా అనేదైతే జరుగుతూ ఉంటుంది. దీనికన్నా ముందు వీడియోలో కూడా నేను ప్రొడ్యూసర్, కన్జ్యూమర్ కాన్సెప్ట్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను విత్ ప్రోగ్రామింగ్. ఆ వీడియో చూడండి, ఈజీగా అర్థమవుతది. అండ్ ఈ వీడియోలో మనకు 2 థ్రెడ్స్ ఈ విధంగా అయితే కమ్యూనికేట్ అయితే జరుగుతాయి. మనం జస్ట్ సింక్రొనైజ్డ్ మెథడ్స్ యూజ్ చేశాము.
మళ్ళా తర్వాత ఒక 2 థ్రెడ్స్ క్రియేట్ చేసుకొని దాన్ని రన్ చేసుకుంటే సరిపోతుంది. స్టార్ట్ మెథడ్ యూజ్ చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే థ్రెడ్ సిగ్నలింగ్ అండ్ సిగ్నలింగ్ ప్యాటర్న్స్ అనేదైతే తెలుసుకుందాం. థ్రెడ్ సిగ్నలింగ్ ఈజ్ ఏ మెకానిజం యూజ్డ్ బై థ్రెడ్స్ టు కమ్యూనికేట్ అండ్ కోఆర్డినేట్ విత్ ఈచ్ అదర్. మనకు మల్టిపుల్ థ్రెడ్స్ ఉన్నప్పుడు ఈ వీటిని ఒక థ్రెడ్ నుండి ఇంకొక థ్రెడ్ కమ్యూనికేషన్ అనేది, కోఆర్డినేషన్ అనేది అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీటికి ఈ రెండిటి థ్రెడ్స్‌కి కమ్యూనికేషన్ సిగ్నలింగ్ అంటే ఎలా వెళ్తుంది? లైక్ ఎలా నోటిఫికేషన్ ఎళ్తుంది? ఇప్పుడు ఒక థ్రెడ్ ఉంది. ఒక థ్రెడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇన్ ద మిడిల్ సెకండ్ థ్రెడ్ కూడా ఎగ్జిక్యూట్ చేయాలి. అప్పుడేంది ఈ సిగ్నలింగ్ ఎలా వెళ్తదంటే ఇక్కడ మనకు వెయిట్ మెథడ్, నోటిఫై ఆల్ మెథడ్స్ అనేదైతే వెయిట్ చేస్తూ ఉంటాము. ఈ మెథడ్స్ ద్వారా ఇంకొక థ్రెడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవడం అంటే కమ్యూనికేట్ అనేది అయితే జరుగుతూ ఉంటాయి. ఇది ఫ్రెండ్స్. అండ్ లాస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ప్రొడ్యూసర్ థ్రెడ్ సిగ్నల్స్ ద కన్జ్యూమర్ థ్రెడ్. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ థ్రెడ్ ఏదైతే ఉందో అది మనకు ప్రొడ్యూస్ చేసి ఫుల్ అయిన తర్వాత షేర్డ్ బఫర్ ఫుల్‌గానే అయినప్పుడు అప్పుడు ఏం చెప్తది ప్రొడ్యూసర్ థ్రెడ్ ఏం చెప్తది కన్జ్యూమర్ థ్రెడ్‌కి ఒక సిగ్నల్ అనేదైతే పంపిస్తది. అంటే ప్రొడ్యూసర్ థ్రెడ్ వెయిట్ చేస్తూ ఉంటది. కన్జ్యూమర్ థ్రెడ్ కన్జ్యూమ్ చేసుకోమని ఒక నోటిఫై మెథడ్‌తో సిగ్నలింగ్ అనేదైతే పంపిస్తది. అప్పుడు కన్జ్యూమర్ థ్రెడ్ కన్జ్యూమ్ చేసుకుంటది. ఈ విధంగా వెయిట్, నోటిఫై ఆల్ మెథడ్స్ అనేదైతే యూజ్ చేస్తూ ఉంటాము. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్‌తో మీ ముందుకనేదైతే వస్తాను. అండ్ మన ఛానల్ నుండి వీడియోస్ వచ్చినవి మీకు ఈజీగా అర్థమవుతూ ఉంటే మన ఛానల్‌ని అయితే ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫ్రెండ్స్. బై బై.